సో వాట్ ఈస్ అప్ గైజ్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ ప్రదీప్ రెడ్డి బ్లాగ్స్. నేను మీ చెరీ. ఇవాళ వీఆర్ ఎట్ షిఫ్ట్ ఆటోమోటివ్స్ టు ఇన్స్టాల్ అవర్ స్ప్రింగ్స్ ఆన్ అవర్ కార్. లోరింగ్ స్ప్రింగ్స్ వచ్చేసాయి మనవి, డాక్టర్ నానో స్ప్రింగ్స్. సో అందుకే షిఫ్ట్ ఆటోమోటివ్స్కి వచ్చాను ఇన్స్టాల్ చేయించుకుందామని చెప్పేసి. సో గైజ్, దీస్ ఆర్ అవర్ స్ప్రింగ్స్, డాక్టర్ నానో స్ప్రింగ్స్. ఇదిగోండి డాక్టర్ నానో స్ప్రింగ్స్ ఇవి. సో ఫ్రంట్ స్ప్రింగ్స్ ఏమన్నా ఇవి ఫ్రంట్ స్ప్రింగ్స్, ఇవి బ్యాక్ స్ప్రింగ్స్, లోరింగ్ స్ప్రింగ్స్ 25-30 mm డ్రాప్. ఇవి ఇప్పుడు మన కార్ మీద ఇవి ఇన్స్టాల్ అవుతున్నాయి, ఆ స్టాక్ స్ప్రింగ్స్ తీసేసి. సో రైడ్ హైట్ అనేది చాలా హై ఉంది, సో ఇప్పుడు చాలా లో అయిపోద్ది. ఆల్మోస్ట్ ఒక 1.5 ఫింగర్ గ్యాప్ అంతే, చాలా కిందకు వచ్చేసిద్ది. సో ఇప్పుడు రైడ్ హైట్ చూడండి ఎంత ఉందో, డిస్టెన్స్ బిట్వీన్ ద ఫెండర్ అండ్ క్వార్టర్ ప్యానల్ అండ్ టైర్కి. ఇక్కడ ఏమన్నా ఫెండర్కి టైర్కి ఎంత గ్యాప్ ఉందో చూడండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత చూపిస్తా, చాలా లో అయిపోతుంది కారు. గైస్, వర్క్ స్టార్ట్ అయిపోయింది. లిఫ్ట్ మీద పెట్టేసి లిఫ్ట్ చేస్తున్నారు కార్ని. సో స్టడ్స్ ఇప్పేసి, ఫ్రంట్ స్టడ్స్ది ఏమంటారు, కంప్రెసర్ లేదంట. సో అది బయటికి వెళ్ళేసి వస్తాయి. ఆ లోపు రేర్ సస్పెన్షన్ ఇంకా రేర్ స్ప్రింగ్స్ ఇంక వేసేస్తారు. మన అలా ఇప్పేశారు. ఇప్పుడు ఆ స్టడ్ కూడా తీసేసి, ఆ స్ప్రింగ్ తీసేసి కొత్త స్ప్రింగ్ వేస్తారు. మన స్టడ్ అనేది తీసేస్తున్నారు, వచ్చేసింది. అన్ని బోల్ట్స్ అన్ని ఇప్పేశారు. ఇప్పుడు దీన్ని కూడా హ్యామర్ తోటే కొట్టాలన్నా, తీయాలంటే కిందకు కొట్టి కిందకి పెట్టి తీయాలా? లోవర్ ఆర్మ్ మీద నుంచి కూడా వచ్చేసిందా? అవసరం లేదా ఇంకా? మన స్టడ్ తీస్తున్నారు, పైన నుంచి తిప్పేస్తున్నారు. ఇదిగోండి కింద స్టడ్ చూడండి, చాలా బయటకు వచ్చేసింది. సో ఇంక ఇవి తీసేయడమే. అది కొంచెం ఒక 2 times కొడితే వచ్చేస్తుంది. ఇంకా ఇదండి మన స్ట్రట్ వచ్చేసింది. ఇది స్టాక్ స్ప్రింగ్. ఇప్పుడు ఈ స్ప్రింగ్ తీసేసి ఆ స్ప్రింగ్ వేస్తారు కొత్త. సో అది డాక్టర్ నానో స్ప్రింగ్. ఇది చూడండి ఎంత పెద్ద ఉందో. సో చూడ్డానికే చాలా డిఫరెన్స్ తెలిసిపోతుంది. చూడ్డానికి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది దానికి దీనికి. గైస్, మన ఫ్రంట్ స్ట్రట్స్ వెళ్ళిపోయినాయి ఫిక్స్ అవ్వడానికి. ఇక్కడ హ్యాండ్ ఏమంటారు కంప్రెసర్ లేదు, సో అది బయట చేయించుకోవడానికి వెళ్ళాయి. మన రేర్ స్ప్రింగ్ ఒకటి ఇన్స్టాల్ అయిపోయింది. ఇది ఫిక్స్ చేసేసారా మొత్తం బోల్ట్ అన్ని చూడొచ్చు. సో స్టాక్ ఏదన్నా, ఇది స్టాక్ స్ప్రింగ్, ఇది స్టాక్ స్ప్రింగ్. ఇదేమన్నా లోరింగ్ స్ప్రింగ్. సైజ్ డిఫరెన్స్ చూడండి ఎంత ఉందో, చాలా చిన్నగా ఉంది. ఇదిగోండి, ఇది ఇక్కడ వరకు కంప్రెస్ అయి ఉంది. సో 30 mm డ్రాప్. ఇది యాక్చువల్లీ ఇలా ఉంది. ఇది స్టాక్, అదేమన్నా రెడ్ కలర్ది ఏమన్నా లోరింగ్ స్ప్రింగ్ మనది. ఇప్పుడు ఈ బోల్ట్ కూడా తీసేశారు వెనకది రైట్ సైడ్. సో అయిపోయింది, కిందకి వచ్చేసింది. కొంచెం కిందకి లాగి అది స్ప్రింగ్ తీసేస్తారు. స్టాక్ స్ప్రింగ్స్ వచ్చేసేమని వెనక 2. ఇప్పుడు ఈ లోరింగ్ తీయాలి. ఇది ఈజీగా కూర్చుంటుంది ఏమోగా, చిన్నగా ఉండి. కరెక్టేనా అన్నది? 2 సేమ్ ఉంటాయి, 2 సైడ్ పైన కింద. ఇక్కడ రాడ్ పెట్టి పైకి అనేసి బోల్ట్ అనేది ఫిక్స్ చేసేస్తారు మనది. కరెక్ట్ ఫిట్ అయిందా అన్న? కరెక్ట్ ఫిట్ అయిందా అన్న? ఫిక్స్ అయిపోయింది. బోల్ట్ ఫిక్స్ చేసేస్తే అయిపోతుంది మనది. వెనక రేర్ షాక్స్ అవి ఒక 1/2 అవర్లో వచ్చేస్తాయి అన్న. అయ్యో రాగానే డైరెక్ట్ ఫిట్ చేసేయడమే కదా, అది పెద్ద టైం పట్టదు కదా.
తీయడానికి టైం పట్టిద్దా అది? ఇవి కొంచెం కదులుతున్నాయి గైస్. ఇవి ఇప్పుడు కిందకు ఉన్నాయి కదా, చిన్నగా ఉన్నాయి కదా, కింద కూర్చున్నప్పుడు డౌన్ చేసినప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోతాయి. అప్పుడు కూడా కొంచెం అలైన్ చేసుకుంటూ కూర్చోబెట్టాలేమో కదా అది. ఏదో ఒక్కటి టైట్ చేసేస్తే అయిపోతుంది మనం. సైడ్ కూడా ఒకసారి టైట్ చేసేసుకుంటే అయిపోద్ది. ఇదిగోండి మన 2 స్ప్రింగ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. బయటికి కనపడవు ఇవి, సో అంతే. జస్ట్ స్టాండ్స్ వస్తాయి కార్కి, లోవరింగ్ అయిపోద్ది, స్టెబిలిటీ పెరిగిద్ది, అన్నీ పెరుగుతాయి. సో అవి కూడా ఫిక్స్ అయిపోయినాక చూపిస్తాను గైస్. ఇదిగోండి మన షాక్స్, లోవరింగ్ స్ప్రింగ్స్ ఇన్స్టాల్ అయిపోయి వచ్చేసాయి. సో ఇవి మన పాత స్ప్రింగ్స్, స్టాక్ స్ప్రింగ్స్. ఇవి కవర్లో పెట్టేసి ఉంది. సో ఇవి 2 స్ప్రింగ్స్ బయట ఫిక్స్ చేయించుకొని వచ్చారు, ఇక్కడ కంప్రెసర్ లేకపోతే. సో ఇప్పుడు ఇది కూర్చోబెట్టేస్తున్నారు. కూర్చోబెట్టేస్తే మన వర్క్ అనేది ఫినిష్ అయిపోద్ది, లోవరింగ్ స్ప్రింగ్స్ ఇన్స్టాల్ అయిపోతాయి. సో స్టాండ్స్ కోసం వెయిటింగ్. కొంచెం ఒక 10 minutes వెయిట్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతాయి మనవి. గ్రీస్ పెట్టి చేస్తున్నారు, ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇదిగోండి సెకండ్ షాకర్, రైట్ సైడ్ది కూడా షాకర్ ఫిట్ అయిపోతుంది. గ్రీస్ పెడుతున్నారు. గ్రీస్ పెట్టి ఇంకా ఇది ఫిట్ చేస్తారు. పొద్దున కొంచెం ఇది ఇబ్బంది అయింది తీయడానికి. सुबह थोड़ा सा मुश्किल हुआ इसको निकालने में, मार के निकाले। ये देखो टेढ़ा हो गया ये इधर से। हाँ इसलिए ये देखो कैसा टेढ़ा बना दिए। कुछ नहीं होता उससे। ఊరికే అంటున్నాను. पूरा ग्रीस ही ग्रीस, पूरा ग्रीस ఇదిగోండి షాక్ ఎక్కేసింది, బోల్ట్ కూడా కూర్చుంది. ఇంకా చిన్న లింక్ రాడ్స్ అవన్నీ ఫిట్ చేసేస్తే అయిపోతుంది మనది. అటు సైడ్ కూడా ఫిట్ అయిపోయింది. అటు సైడ్ కూడా అయిపోయిందా అన్న ఫిట్? అన్ని బోల్ట్స్ అన్నీ ఫిట్ అయిపోయినాయా? అటు సైడ్ కూడా బోల్ట్స్ అన్నీ ఫిట్ అయిపోయినాయంట. భయ్యా ఈ జాక్ నికాల్. ఇంకా జాక్ అయిపోయింది, జాక్ దింపేసా. ఇప్పుడు అది ఫిక్స్ చేసేస్తే అయిపోతుంది. బోల్ట్స్ అన్నీ ఫిక్స్ అవుతున్నాయి. బోల్ట్స్ ఫిక్స్ అవ్వగానే అలాయ్స్ ఫిక్స్ చేసి దింపేస్తారు. ఇంకా అయిపోయినట్టే మన వర్క్ అంతా కూడా. ఇటు సైడ్ అయిపోయింది, అన్న ఇటు సైడ్ ఫిట్ చేసేయడం. షాక్ అన్నీ కూడా ఇటు సైడ్ కంప్లీట్ అయిపోయిందా? ఇది ఇవి లైన్స్, ఆ లైన్స్ కూడా పెట్టేసా కరెక్ట్. ఇంకా ర్యాక్ది ఫిట్ చేయలేదు, ర్యాక్ది అది ఫిట్ చేయలేదు లైన్స్ అవి. అదే అదొకటి. ఇది కూడా ఈ లైన్స్, ఇది లింక్ రాడ్ వేయలేదు ఇంకా. ఇటు సైడ్ మొత్తం బోల్ట్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఓకే బోల్ట్ ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ ఏబిఎస్ది నట్ ఒకటి వేయలేదంట లాస్ట్ టైము, ఆ నట్ వేయాలి. అది వేస్తే అయిపోతుంది. ఇంకా వీల్ ఫిక్స్ చేసేయడమే. లింక్ రాడ్ కూడా ఫిక్స్ అయిపోయింది. అది అయిపోయింది అన్న. లోవర్ ఆర్మ్ అది ఏమంటారు స్టీరింగ్ ర్యాక్ అయ్యలేదు, బోల్ట్ వేయలే కదా ఇంకా. అదే వేయలేదు, ఫిట్ చేయలేదు. గన్ కొట్టరాదు, అది ఇరిగిపోతుందా? స్టీరింగ్ ర్యాక్ కొట్టొచ్చా గన్ను? అవునా? ఏమో అటు సైడ్ కొట్టిండి ఇప్పుడు సూరజ్ అన్న. సరిపోతుందా? గైస్ మన ఫైనల్లీ టైర్ కూడా ఫిక్స్ అయిపోతుంది. కరెక్ట్ చూసి ఫిట్ చేసేస్తారు. ఇంకా అటు సైడ్ ఏబిఎస్ సెన్సార్ది బోల్ట్ కూడా వేసేస్తున్నారు. ఈ 5 బోల్ట్ చేసేసి ఆ ఒక్క బోల్ట్ ఫిక్స్ చేసి అటు సైడ్ టైర్ ఫిక్స్ చేసేస్తే మనం వెళ్ళిపోదాము. రన్నింగ్ షాట్స్, స్టాండ్స్ అవన్నీ ఒకసారి నెక్స్ట్ రేపు మార్నింగ్ షూట్ చేస్తాను.
చీకటి అయిపోయింది కనిపించదు. ఇప్పుడు నార్మల్ చూపిస్తా కానీ క్లియర్ వ్యూ అంతా కార్ది రేపు మార్నింగ్ చూపిస్తా. మన కార్ లో అయిపోయింది ఫైనల్లీ. ఈ స్టడ్స్ వల్ల ఇంకా లో అవ్వలేదు, ఇంకొంచెం లో అవ్వాలి. 3 ఫింగర్స్ గ్యాపే ఉంది ఇప్పటికైతే, ఇంకా లో అవ్వాలి. ఆ స్టడ్స్ వల్ల అవ్వలేదు. ఫ్రంట్ కూడా ఇంకా లో అవ్వాలి, బట్ ఎందుకో అవ్వలేదు. చూద్దాం వెళ్ళి. సో విల్ గో హోమ్ నౌ అండ్ విల్ సీ ఆఫ్టర్వర్డ్స్. సో గుడ్ మార్నింగ్ గైజ్. మన స్ప్రింగ్ నిన్న వేసుకున్నాము. ఇది నెక్స్ట్ డే వీడియో షూట్ చేస్తుంది. నిన్న చీకటి అయిపోయింది, అందుకే రికార్డ్ చేయలేదు. సో ఇవాళ మార్నింగ్ షూట్ చేసుకుందామని చెప్పేసి వచ్చాను. సో రైడ్ హైట్ చాలా డిక్రీజ్ అయింది చెప్పాను కదా. 25-30 mm డ్రాప్ స్ప్రింగ్స్ వేసాము, మీరు వీడియోలో చూపించాను. సో ప్రీవియస్ క్లిప్స్లో చూడొచ్చు. సో ఇది ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో చూపిద్దామని చెప్పేసి రికార్డ్ చేస్తున్నాను. ఇదిగోండి మన కారు కంప్లీట్గా స్మోక్ పట్టేసింది. నేను ఒక డ్రైవ్కి వెళ్ళేసి వస్తాయి, ఇదంతా స్మోక్, ఇది డస్ట్ కాదు, కంప్లీట్ స్మోక్. మొత్తం కార్ అంతా స్మోక్ పట్టేసింది, బట్ ఇట్స్ ఓకే, క్లీన్ చేసుకుందాము. సో ఇది మన స్ప్రింగ్స్ వేసిన తర్వాత లుక్ కార్ది. బ్యాక్ ఏమన్నా 35 mm, ఫ్రంట్ ఏమన్నా బ్యాక్ 30 mm, ఫ్రంట్ 25 mm డ్రాప్ ఉంది. సో చూడండి అసలు చాలా లో అయిపోయింది కారు. హార్డ్లీ ఒక 2 ఫింగర్స్ పట్టేంత గ్యాపే ఉంది. సో స్టాండ్స్ మాత్రం వచ్చాయి కార్కి, క్రేజీ స్టాండ్స్ ఉన్నాయి. బట్ ఇంకొంచెం లో ఉంటే బాగుండు అనిపించింది, బట్ ఇట్స్ ఓకే. కాకపోతే స్ట్రీట్ రైడ్కి అది చాలా స్టిఫ్ అయిపోతుంది. దీస్ ఆర్ కంఫర్టబుల్. హై స్పీడ్స్లో స్టెబిలిటీ ఉంది, నాట్ దట్ హై లెవెల్, బట్ ఒక ఎక్స్టెంట్ వరకు స్టాక్ తోటి కంపేర్ చేస్తే చాలా బాగుంది. సో దిస్ ఈస్ అవర్ ఫైనల్ అవుట్పుట్ లుక్ కార్ది. స్టాండ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అంటే కూర్చుంటేనే తెలిసింది, కార్లో ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి ఫిజికల్గా. బట్ రైడ్ కూడా చాలా క్రేజీ ఉంది ఈ స్ప్రింగ్స్ వేసిన తర్వాత. సో ఎటు వాబ్లింగ్ అని చాలా తగ్గింది, 95% వాబ్లింగ్ అనేది కూడా తగ్గిపోయింది కార్లో. చూడడానికి అయితే చాలా క్రేజీ ఉన్నాయి స్టాండ్స్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఎలా అనిపించిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ వేరే ఏమైనా స్ప్రింగ్స్ ఉంటే, మీ సజెషన్స్ ఉంటే కూడా డ్రాప్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.